రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పత్రికా ప్రకటన తేదీ 9/8/2026 రాజమండ్రి. వైద్య విద్యార్థినిపై అనుమానుషంగా కారుతో దాడి చేసి పరారైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కోరారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి మోటార్ వాహనాల చట్టం సెక్షన్లు విస్మరించడం వెనుక అంతర్యం ఏమిటి? ఈ కేసులో డీఎస్పీ అధికారిక ఒత్తిడి, ప్రత్యేక శ్రద్ధ ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన 2 పీజీ వైద్య విద్యార్థులను కారుతో బలంగా ఢీకొట్టి కనీసం మానవత్వం లేకుండా రోడ్డుపై వదిలేసి పారిపోయిన ఘటనను రహస్యంగా దాచిపెట్టాల్సిన అవసరం ఎందుకొచ్చింది? బాధితులకు న్యాయం చేయడంలో స్థానిక పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఎఫ్ఐఆర్లో కీలక సెక్షన్ను విస్మరించడంపై మేడా శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో వైద్యురాలు ప్రియాంక మరణం యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి హృదయాల్ని కలిచివేసింది. నేను కలిచివేసింది కానీ మానవత్వాన్ని నోటితో చాటుకోవడం కన్నా నాకు చట్టపరమైనటువంటి హక్కు అందివ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకంటే ప్రభుత్వం నిజంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఆ అమ్మాయి ప్రాణాలను కాపాడాలి అని అనుకుంటే ఆ అమ్మాయి బ్రతుకునేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం హెల్ప్లెస్గా చేతులెత్తేసుకొని కూర్చుంది. అమ్మాయికి ఇక్కడే చాలా సీరియస్గా ఇంజరీ అయిందని హైదరాబాద్ తీసుకువెళ్ళారని ప్రభుత్వానికి ఒక సమాచారం ఉంటుంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకో సరిగా పట్టించుకోలేదు. దాని మూలంగా అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆ మరణానికి ప్రధానంగా థియేటర్ మేనేజ్మెంటు ప్రధాన కారణం అయితే, అలాగే ఇక్కడ ట్రాఫిక్ నిర్లక్ష్యం పూర్తి కారణం. అలాగే యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఇన్వెస్టిగేషన్ సైడు డిఎస్పీ గారు ముద్దాయిలకు అనుకూలంగా మాట్లాడడం అనేది ఒక వింతగా అనిపించింది. ముద్దాయిలు పెద్ద నేరం కాదన్నట్టుగా, కొంతే తాగారన్నట్టుగా, ఇదో పెద్ద సీరియస్ కేసు కాదన్నట్టుగా అనే భావంతో ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎందుకో మాట్లాడడం జరిగింది. అది కరెక్ట్గా, అది మంచి పరిణామాలు కావు. రెండవది ఏంటంటే, అసలు ఈ నేరానికి సెక్షన్స్ ఎందుకు మిస్లీడ్ చేశారు? 2 యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఇది ఎందుకు జనాలకి తెలియనివ్వకుండా, మీడియాకి తెలియనివ్వకుండా గోప్యంగా ఉంచారనేది మొట్టమొదటి తెలియాలి. దీని వెనకతల ఏ స్థాయి పొలిటికల్ ప్రెజర్స్ వచ్చినాయి, అలాగే ఏ స్థాయి కరప్షన్స్ జరిగినాయి, ఇవన్నీ కూడా బయటికి తెలియాలి. అందుకని మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇది ఏపీసీఐడికి ఈ కేసును బదిలీ చేసి ఈ కేసును ప్రత్యేక దర్యాప్తుకి ఆదేశించి, అలాగే ప్రత్యేక కోర్టు ద్వారా ఇమీడియట్గా 6 monthsలో ట్రయల్ జరిగే విధంగా చర్యలు చేపడితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు వేసినటువంటి సెక్షన్స్ అన్నీ కూడా సూటబుల్ సెక్షన్స్ కావు, ముద్దాయిలకు అనుకూలమైనటువంటి సెక్షన్స్. అలాగే కార్యాపణతో వేసినటువంటి సెక్షన్స్ కూడా రేపు పొద్దున ముద్దాయికి ట్రయల్లో చాలా అనుకూల పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వం గుర్తించి ఆ అమ్మాయి ప్రాణాన్ని ఎలాగ తిరిగి తీసుకురావాలి. కాబట్టి ఆ అమ్మాయి కనీసం ఆత్మశాంతి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అలాగే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. అలాగే విద్యార్థులకి ఒక మంచి మెసేజ్ ప్రభుత్వ పరంగా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తున్నాం. పోలీసు వ్యవస్థ మీద రోజు రోజుకి ప్రజల విశ్వాసం కోల్పోతుంది. చనిపోయినటువంటి అమ్మాయి మీద కూడా ఇది ఒక కరప్షన్ ఎలిగేషన్స్తో మిస్యూజ్ ఆఫ్ పవర్స్, ఏ సెక్షన్ వేయాలో ఆ సెక్షన్ వేయకుండా, సూటబుల్ సెక్షన్స్ వేయకుండా, ముద్దాయిలకు అనుకూలంగా మేలు జరిగేటటువంటి సెక్షన్స్ వేసి ప్రాథమికంగా ఇది తప్పు చేయడం అనే కథల ఏ స్థాయి ఇన్ఫ్లుయెన్స్లు జరుగుతున్నాయనేది అనేక అనుమానాలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ మంచి పరిణామాలు కావు. ప్రజల్లో ఒక విశ్వాసం కోల్పోతుంది పోలీసు వ్యవస్థ మీద. నేను దీని మీద ఖచ్చితంగా పోలీస్ శాఖ వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ఈ కేసుని ఏపీసీఐడికి బదిలీ చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది.